గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్. మనము మొబైల్ ఫోన్లో లేదా ట్యాబ్లెట్ డివైస్లో ఇంటి దగ్గర ఉండి మైండ్ స్పార్క్ ఎలా యూజ్ చేయడమో ఒక వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫోన్ అన్లాక్ చేసిన తర్వాత మనకి గూగుల్ క్రోమ్ అనేది ఉంటుంది. ఫస్ట్ అది ఓపెన్ చేయాలి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో మన మైండ్ స్పార్క్ వెబ్సైట్ ఎంటర్ చేయాలి అన్నట్టు. learn.mindspark.in అని learn.mindspark.in అని ఎంటర్ చేసిన తర్వాత గో పైన క్లిక్ చేయాలి. అయితే మనకు డైరెక్ట్ లాగిన్ పేజ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. సో ఇది మన మైండ్ స్పార్క్ యొక్క లాగిన్ పేజ్. ఇక్కడ మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, కృతి జాదవ్. సో ఇది ఒక యూజర్ నేమ్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఏమవుతుంది అంటే మనం ఇక్కడ నేమ్ టైప్ చేసిన తర్వాత ఇప్పుడు కృతి ఉంది, నెక్స్ట్ ఇక్కడ మనం డాట్ ఉంది కదా, ఈ డాట్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ మనం లెటర్స్కి వెళ్ళగానే స్పేస్ తీసుకుంటుంది చాలా మొబైల్స్లో. ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది స్పేస్ ఈజ్ నాట్ అలౌడ్ అని. అట్లా వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ నేమ్ కంటిన్యూ చేస్తే ఇక్కడ మనకి నెక్స్ట్ అనే ఆప్షన్ రాదు. సో ఎందుకంటే ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి. సో మనం ఏం చేయాలి అంటే ఈ ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత స్పేస్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ బ్యాక్ స్పేస్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేయాలి. అయితే మళ్ళీ ఇక్కడ మనకి నార్మల్గా వచ్చేస్తుంది, నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ స్పేస్ ఇచ్చినాం అనుకోండి, ఇక్కడ నెక్స్ట్ పైన మనం క్లిక్ చేయలేం మన నెక్స్ట్ నేమ్ కరెక్ట్ కొట్టినా కూడా. సో ఇక్కడ స్పేస్ ఈజ్ నాట్ అలౌడ్ అని వచ్చిన వెంటనే బ్యాక్ స్పేస్ పైన ఒకసారి క్లిక్ చేయాలి. మళ్ళీ మిగతా ఏముందో అది టైప్ చేయాలి. కృతి ఫుల్ స్టాప్ జాదవ్. స్పేస్ అనేది ఇవ్వకూడదు, స్పేస్ ఇస్తే మనకు నెక్స్ట్కి వెళ్ళదు అన్నట్టు. ఇట్లా యూజర్ నేమ్ టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి పాస్వర్డ్. మీకు మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్కి పాస్వర్డ్ ఎట్లా లాగిన్ అవ్వాలో తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ 153 ఉందనుకోండి, ఈ ఫస్ట్ లైన్లో ఫస్ట్ దానిపైన క్లిక్ చేయాలి, సెకండ్ లైన్లో ఫిఫ్త్ దానిపైన క్లిక్ చేయాలి, 3 ఉంటే థర్డ్ పైన క్లిక్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ లైన్లో ఇది ఫస్ట్ది, సెకండ్ లైన్లో ఇది ఫిఫ్త్ వన్, అండ్ థర్డ్ లైన్లో ఇది థర్డ్ది 3 కాబట్టి 153 పైన క్లిక్ చేసినాం. ఇక్కడ ఈ కృతి జాదవ్ అనే అమ్మాయి యొక్క పాస్వర్డ్ వచ్చేసి 211. ఒకవేళ 24 ఉందనుకోండి, ఇక్కడ క్లిక్ చేస్తాం. 261 ఉంటే ఇక్కడ క్లిక్ చేస్తాం. 211 కాబట్టి 211 దీనిపైన క్లిక్ చేసి నెక్స్ట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకి కంప్యూటర్ ల్యాబ్లో ఎట్లయితే మీరు ల్యాప్టాప్లో కానీ సిస్టమ్స్లో కానీ చేసినప్పుడు ఎట్లయితే వస్తుందో సేమ్ అట్లా మనకి ఇక్కడ ఫోన్లో కూడా వస్తుంది. ఇక్కడ మనకి కొందరికి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, కొందరికి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి. ఫర్ సపోజ్ ఇంగ్లీష్ అనుకోండి, ఇంగ్లీష్ పైన క్లిక్ చేయాలి. మీరు ఒకవేళ ఫస్ట్ టైం ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది వస్తుంది. ఇక్కడ లెవెల్ చెక్ ఆర్ స్క్రీనింగ్ టెస్ట్, లెవెల్ టెస్ట్ అనేది వస్తుంది. సో మీరు ఫస్ట్ టైం లాగిన్ చేసినప్పుడు మాత్రమే ఇట్లా వస్తుంది. తర్వాత మీరు చేసే అంటే మీ యొక్క రిజల్ట్ని బట్టి మనకి క్వశ్చన్స్ లెవెల్ అనేది పెరుగుతూ పోతుంది. ఇట్లా వచ్చిన తర్వాత స్టార్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్కి సౌండ్ ఉంటుంది, కొన్ని పారాగ్రాఫ్స్ వస్తాయి, కొన్ని స్టోరీస్ వస్తాయి. సో ఇక్కడ సౌండ్ వచ్చింది కాబట్టి ఈడ పైన స్పీకర్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. Listen to the word and choose the correct option. Hand. ఇక్కడ స్పీకర్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత హ్యాండ్ అనే సౌండ్ వచ్చింది. ఇక్కడ ABCD అనే 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఏది హ్యాండ్ దానిపైన క్లిక్ చేయాలి. ఇది ఆప్షన్ ఏ ఈజ్ హ్యాండ్ కాబట్టి ఏ పైన క్లిక్ చేస్తాం. It. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇట్ అని వచ్చింది కాబట్టి ఇట్ పైన ఏ పైన క్లిక్ చేస్తాం. సో ఇట్లా చేస్తూ అంటే కంటిన్యూ చేస్తూ పోవాలి. చేసిన తర్వాత ఎప్పుడైతే మీ మైండ్ స్పార్క్ చేయడం అనేది అంటే అయిపోతుందో పైన క్లోజ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. క్లోజ్ అని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసారు, ఎన్ని స్కిప్ చేసారు, ఎన్ని క్వశ్చన్స్ రాంగ్ అయినాయి అనేది మనకి కంప్లీట్గా డీటెయిల్గా ఇక్కడ వస్తుంది. ఇక్కడ హోమ్ అండ్ లాగౌట్ అనే 2 ఆప్షన్స్ వస్తాయి. మీరు ఈ రిపోర్ట్ వచ్చేసి మీరు
మైండ్ స్పార్క్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, దాంట్లో ఈ రిపోర్ట్ స్క్రీన్ షాట్స్ మాత్రమే పెట్టాలి. ఆ క్వశ్చన్ స్క్రీన్ షాట్స్ కాకుండా ఇక్కడ మీరు చేసిన టైం కరెక్ట్ అండ్ రాంగ్ ఆప్షన్స్ వస్తాయి కదా, ఈ స్క్రీన్ షాట్స్ మాత్రమే గ్రూప్లో షేర్ చేయాలి. స్క్రీన్ షాట్ తీయడానికి మోస్ట్ ఆఫ్ ది మొబైల్స్లో ఇట్లా 3 ఫింగర్స్తోని స్లైడ్ చేస్తే స్క్రీన్ పైన స్క్రీన్ షాట్ వస్తుంది. లేకపోతే వాల్యూమ్ అప్ బటన్ అండ్ పవర్ బటన్, ఈ లాక్ స్క్రీన్ బటన్, ఈ రెండింటిని క్లిక్ చేసినా కూడా మనకి స్క్రీన్ షాట్ అనేది ఇట్లా క్యాప్చర్ అవుతుంది. అయిన తర్వాత కింద లాగౌట్ అని కనిపిస్తుంది కదా, లాగౌట్ పైన క్లిక్ చేయాలి, లేకపోతే హోమ్ పైన క్లిక్ చేయాలి. ఇట్లా లాగౌట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనకి క్లాస్ వైజ్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, అది ఓపెన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చేసిన తర్వాత ఇది మీ క్లాస్ గ్రూప్ అనుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఫొటోస్ అనే ఆప్షన్ వస్తుంది. ఫొటోస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు తీసిన స్క్రీన్ షాట్ ఫస్ట్ ఉంటుంది, దాన్ని గ్రూప్లో సెండ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇది మన మొబైల్లో కానీ సిస్టంలో కానీ ట్యాబ్లో ఇంటి దగ్గర ఉండి మైండ్ స్పార్క్ ఎలా చేయడం అనేది. థ్యాంక్ యూ.